ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధరణ దినాన నీ వాక్కు చేత, ఆత్మ చేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరచండి అయ్యా. నిన్ను ఆరాధించుట్లో, నిన్ను స్తుతించుట్లో మా ఎడల కృప చూపుతూ వచ్చారు నాయనా. పాటల ద్వారా నిన్ను ఘనపరచడానికి కృప చూపుతూ వచ్చారు. నీ సత్యవాక్యములో నుండి మా మంచి బోధకుడిగా మీరుండి మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువును సిగ్గుపరచండి. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసి మహిమగల నీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్. చూడండి నాన్న, మనందరం కూడా ప్రతి పునరుద్ధరణ దినాన మంచి మనస్సాక్షిని గురించి పరిశుద్ధ జీవ గ్రంథంలో నుంచి మనందరం కూడా చూసి నేర్చుకుంటున్నాం. ఈరోజు ఉదయకాలంలో కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, చాలా సంఘాల్లో ఈ రోజుల్లో అద్భుతాలు, సూచక్రియలు, రకరకాల ఆశీర్వాదాల గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసే కాలాలు. మీకు అద్భుతం జరుగుతుంది, స్వస్థతలు జరుగుతుంది అని స్వస్థతలు జరుగుతున్నాయి అని బోధించేటువంటి కాలాలు. అది మీట్లో పెట్టినానా? రాబట్టే నీది మీట్లో పెట్టాలి. రాలా చూడనా? మీట్లో రాలేదు చూడు. రైట్. జాగ్రత్తగా మనందరం కూడా అర్థం చేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి. రైట్. జాగ్రత్తగా వినండి నాన్న. మనందరం ఈరోజు అంత్య దినాల్లో భయానకమైన పరిస్థితులు జరుగుతున్నటువంటి దినాల్లో ఏ సంఘాల్లో చూసినా ఆశీర్వాదాల గురించి చెప్పే కాలాలు. మీరు ఆశీర్వదించబడతారు రండి అని చెప్పేటువంటి కాలాలు. కానీ దేవుని మహాకృప మన విషయంలో దేవుడు తన దయను మనకు ఎలా ఉంచాడో తెలిసిన మనస్సాక్షిని గురించి మాట్లాడుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకు మనం అంత్యదినాల్లో మనస్సాక్షిని గురించి మాట్లాడుకోవాలి? కారణం ఏంటి అనంటే, మనకు దేవుడు ప్రతి మనిషికి మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. కాబట్టి మనందరం కూడా దేవుడు మనకిచ్చిన మంచి మనస్సాక్షి గురించి ధ్యానం చేసుకోవలసినటువంటి అవసరత మనందరికీ ఉంది. ఈ మంచి మనస్సాక్షి గురించి ఇది 3వ సెక్షను. ప్రభు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. మనం ప్రతి మనిషిలో ఉన్న మనస్సాక్షి ఎలా పనిచేస్తుందో, దానికి ఎలాంటి బలం ఉందో మనందరం కూడా చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నాం. వాస్తవానికి మనస్సాక్షి కాలంలోనే యోబు యొక్క జీవితంలో నుంచి మనస్సాక్షి ద్వారా ఆయన ఎలాంటి జీవితం చేశాడో మనందరం కూడా లాస్ట్ 2 సెక్షన్లో చూసుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా యోబు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు
అలాగే మరికొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి చూద్దాం. మనస్సాక్షి కాలంలో దేవుడు ఒక వ్యక్తికి మనస్సాక్షిని పెట్టినప్పుడు ఆ మనస్సాక్షి ఎంత గొప్ప బలము కలిగింది, ఆ మనస్సాక్షి ఒక వ్యక్తిని ఎలా కాపాడగలుగుతుంది అనేది మనం చూడవచ్చు. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఒక మనస్సాక్షి మన శరీరాన్ని, మనకున్న ఆత్మను కూడా రక్షించగలిగింది మన మనస్సాక్షి. గమనించారా? కనుక గుర్తుపట్టండి, మన మనస్సాక్షి విషయంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని కార్యాలను గుర్తుపట్టాలి. ఒక మనస్సాక్షిని దేవుడు ఒక మనిషికి ఎందుకు ఇచ్చాడు అనేది చాలా విలువైంది. చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. మన యోబు జీవితంలో లాస్ట్ సెక్షన్లో చూసాం. కొంచెం ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, అగ్ని మనకు తెలుసు కదా. ఎంతమందికి తెలుసు? మంటలు ఎంతమందికి తెలుసు? అగ్ని, మంటలు అందరికీ తెలుసు కదా. రాయపు గారికి తెలీదా? రైట్. చూడండి, మంటలు, అగ్ని అనేది ఎంత ప్రమాదపూరితమైందో మనందరికీ కూడా బాగా తెలుసు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అగ్ని అనేది ఎంత భయానకరమైందో మనందరికీ తెలుసు. ఎలా తెలుసు చెప్పండి? పరంజ్యోతి, అగ్ని ప్రమాదకరమైందని నీకెలా తెలుసు? ఎలా తెలిసింది? ఓకే, ఇప్పుడు చూడండి, మనందరికీ పొయ్యి తెలుసు కదా. మన ఇళ్లలో పొయ్యిలు తెలుసు. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి. పాత రోజుల్లో పుల్లల పొయ్యిలు ఉండేవి. పుల్లల పొయ్యి దగ్గర కూర్చున్న వాళ్ళ ఆ వంట చేసే తల్లుల శరీరాలు చాలా వేడెక్కుతాయి. కారణం ఏంటి చెప్పండి? పోనీ అగ్నికి దగ్గరగా కూర్చుంటేనే వేడెక్కితే, ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి అగ్ని ఒకవేళ దగ్గరగా వచ్చి మనకి వేడి ఎక్కువయ్యే కొద్దిగా మన మనస్సాక్షి ఏం చెప్పింది చెప్పండి? మన మనస్సాక్షి ఏం చెప్పింది? మన మనస్సాక్షి ఏముంటుందంటే, అబ్బాయి నా శరీరం వేడెక్కటమే కాదు కాలిపోద్ది, ఇక్కడి నుంచి దూరంగా పక్కకెళ్ళు, నా శరీరంలో నొప్పి బాధ కలుగుతుంది, కనుక ఈ నొప్పి బాధ నుండి నాకు విడుదల కావాలి అని నీ మనస్సాక్షి చెప్పింది అనుకో, ఏం చేస్తావు? మనస్సాక్షి చెప్పింది అనుకో, ఏం చేస్తావు? వెంటనే మనం ఏం చేస్తామంటే, ఆ వేడి దగ్గర నుంచి, ఆ కాలి నొప్పి బాధ తెలిసే ఆ ప్రమాదం నుండి మనం దూరంగా వెళ్ళిపోవడానికి నీకు సహాయం చేసేది ఏంటి చెప్పండి? మనస్సాక్షి. ఇప్పుడు చూడండి, ఈ మనస్సాక్షి ఎప్పుడు దాకా ఎలా పనిచేస్తుందో మనందరం చూసి నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ జీవ గ్రంథంలో ఒక యోబు యొక్క జీవితంలో మనస్సాక్షి ఎలా పనిచేసిందో చూసాం. ఎలా పనిచేసిందో మనస్సాక్షి? యోబు యొక్క మనస్సాక్షి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడాన్ని మనం చూసాం. చూడండి, యోబు యొక్క మనస్సాక్షి మన దేహంలో ఉన్న పాప నియమాన్ని అంగీకరించలా. గమనించారా? చూడండి, నువ్వు బూతు మాట తిట్టావనుకోండి, నీ తలంపుల్లో నుంచి ఆ మాట నీ నోటి వెంట బయటికి రాక మునిపే, ప్రశాంత్ ఇటు తిరుగు, నీకు వంకర రోగం దెయ్యం ఏమైనా పట్టిందేరా నాయన, ఇటు తిరుగురా, సరిగ్గా కూర్చో, వెనక్కి తిరగమాక అయ్యా. చూడండి, ఒక చిన్న బూతు మాట వచ్చిందనుకోండి,
ఆ బూతు మాట వల్ల ప్రమాదం ఉంది అనేటువంటి సంగతి మన మనస్సాక్షి వెంటనే అడ్డం పడింది. లేకపోతే ఎవరినైనా దుర్భాషలు ఆడితే చూడండి, మనకు పక్కింటోళ్ళు అంటే ఎక్కువగా తగాదలు గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. చూడండి, మనం సహజంగా వాళ్ళ నోట్లో నోరెయ్యొద్దు అని అనుకుంటాం. మన మనస్సాక్షి చెప్పింది వాళ్ళ నోట్లో నోరెయ్యొద్దు, వాళ్ళని తిట్టొద్దు, తిడితే వాళ్ళు ఊరుకోరు, మరి ఎక్కువగా తిడతారు అని మన మనస్సాక్షి చెప్పింది. అవునా కాదా? అయినా కూడా మన మనస్సాక్షిని పక్కన పెట్టి మనం ఇంకొక 2 బూతు మాటలు ఎక్కువ తిట్టామనుకో, ఏంటి పరిస్థితి? పక్కనోళ్ళు 100 బూతు మాటలు తిడతారు. ఆ మాటలకి నీకు నువ్వే చావబుద్ధి అవుద్ది. అంటే ఆ మాటలకి నీ మనస్సాక్షి నొచ్చుకుంటుంది, బాధను అనుభవిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నీ మనస్సాక్షి ఎన్ని సందర్భాల్లో నిన్ను కాపాడడానికి ప్రయత్నం చేసి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నీ మనస్సాక్షి దేవుని ఎదుట, మనుషుల ఎదుట, లోకం ఎదుట జరగబోయే ప్రమాదాలన్నిటిని గురించి నీ మనస్సాక్షి ముందుగానే హెచ్చరించింది. ఫస్ట్ మన మనస్సాక్షి, బాబు మనం ఈ వ్యభిచారం కానీ, ధనాశ కానీ, వ్యామోహం కానీ, శరీర కార్యాలు కానీ మనలో ఉంటే మొట్టమొదట మనం దేవునికి శత్రువులము అవుతామో అని హెచ్చరిక చేసింది. ఏంటిది? మనస్సాక్షి. తర్వాత మనుషులతో కూడా, మనుషుల ఎదుట జరగబోయే అవమానాలు, ప్రమాదాలు వెంటనే మన మనస్సాక్షి గుర్తుపట్టి చెబుతుంది. చెప్పినప్పుడు మన మనస్సాక్షిని మనం గనుక ఫాలో అయితే వెంటనే దేవుని ఎదుట మొట్టమొదట నువ్వు నిందారహితంగా నిలబడగలుగుతావు. ఒకవేళ నీ మనస్సాక్షిని కాదని నువ్వు ఓవర్టేక్ చేసి వెళ్తే వెంటనే దేవుని ఎదుట నువ్వు దోషివి అని నీ మనస్సాక్షి నొచ్చుకుంటూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నీ మనస్సాక్షి బాధపడే విధానం ఎంత బలంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. ఇప్పుడు చూడండి, మంట నిన్ను కాల్చిద్ది, వెళ్ళొద్దని చెప్పినా కూడా నువ్వు మంటలో పడ్డావనుకో, మంటలో పడినప్పుడు నీ బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. నీ బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుందంటే, ఆ ఆరని అగ్నిలో నువ్వు కూర్చున్నంత బాధపడతావు. అంటే అర్థమేంటో తెలిసిన, నీ మనస్సాక్షిని కాదన్న రోజున నీ జీవితంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసునా? నాన్న ఎదురు జరగండి, ఇటు జరుగు నాన్న. అక్షయ చూడండి, మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించండి, మనకున్న మనస్సాక్షి నువ్వు మంటల్లోకి వెళ్ళొద్దు, మంటల్లోకి వెళితే నువ్వు కాలిపోతావు అని చెప్పినా కూడా మనం మంటల్లో పడ్డాం అనుకోండి, ఆ మంటల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్పండి. అగ్నిలో పడి, ఆరని అగ్నిలో పడి అంటే పాతాళంలో పడి యాతన పడుతున్నంత బాధని అనుభవిస్తుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన మనస్సాక్షిని గనక కాదు అని ఓవర్టేక్ చేస్తే నీకు కనబడేదేంటో తెలుసిన, నీ మనస్సాక్షికి ఏం కనపడుతుందంటే, ఆరని అగ్నిలో ఒక యాతన ఎలాగుంటుందో నీ మనస్సాక్షికి ఖచ్చితంగా అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి, మనిషి యొక్క జీవితంలో మనస్సాక్షిని కాదన్న తర్వాత వచ్చే ఆరని అగ్నికి కూడా భయపడేటువంటి పిల్లలు ఈ రోజున, భయపడేటువంటి విశ్వాసులు కానీ, ప్రపంచంలో ఇతర ప్రజలు కానీ, దేవుని ప్రజలు కానీ ఎక్కడా కూడా
మనస్సాక్షి పని చేస్తున్నట్లుగా నాకైతే అనిపించట్లా. ఈ రోజుల్లో మనస్సాక్షి అనేది ఉంది అన్న సంగతి, ప్రతి మనిషిలో మనస్సాక్షిని దేవుడు పెట్టాడు అనే సంగతి సంఘములో దేవుని ప్రజలు మర్చిపోయారు. అలాగే ప్రపంచంలో ఇతర ప్రజలు కూడా పూర్తిగా మర్చిపోయారు. నాకు అనిపిస్తుంది ప్రభు యొక్క రాకడలో ఇవన్నీ సూచనలుగా కనపడుతున్నాయి అనే సంగతి నాకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, నీ మనస్సాక్షి నీ దేవుడే పెట్టాడు. నీ ఆలోచనలు కానీ, నీ హృదయంలో పుట్టే తలంపులు కానీ ముందుగానే ఎరిగి ఉండి నీ శరీరానికి కలగబోయే ప్రమాదాన్ని కూడా హెచ్చరించి కాపాడేదే నీ మనస్సాక్షి. గమనించారా? నీ ఆత్మను నరకంలో తీసుకెళ్ళే ప్రతి పాపాన్ని గుర్తుపట్టి ఆ ప్రతి పాపం నుండి నిన్ను కాపాడేదే నీ మంచి మనస్సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనస్సాక్షి నీ శరీరాన్ని కాపాడమే కాకుండా నీ లోపల నాటబడిన ఆత్మను కూడా రక్షించగలిగిందే మనస్సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారో తెలిసిన, ప్రతి మనుషుని యొక్క మనస్సాక్షి శరీరాన్ని అనుసరించి నడిపించబడ్డాన్ని బట్టి సంతోషపడుతున్నారు. నీ మనస్సాక్షి ఉపదేశము యొక్క, వాక్యము యొక్క నడకలో నీవు నడిపించవలసినటువంటి బాధ్యత నీ మనస్సాక్షికి ఉంది. ఎందుకో తెలుసునా? నీ మనస్సాక్షి ఎప్పుడూ కూడా దేవుని యొక్క చట్టాన్ని కలిగి ఉంటుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపట్టండి. నీ మనస్సాక్షి దేవుని చట్టాన్ని ఎరిగినదై ఉంది. గమనించారా? నీ మనస్సాక్షి నేరారోపణ చేయుచున్నప్పుడు దానిని దేవుని దగ్గర తప్ప ఎక్కడా సమాధానపరుచుకొనలేవు. గమనించారా? చూడండి అన్న, ఒక మాటను మనం జీవగ్రంథంలో చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మనము సత్య సంబంధులము అని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము, గమనించారా? మన హృదయము ఏ విషయములలో, ఇప్పుడు గమనించారా? ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయునో, మన యందు దోషారోపణ చేయునో, ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందము. గమనించారండి? గుర్తుపట్టగలుగుతున్నారా? చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన మనస్సాక్షిని మన ఆత్మతో పాటు దేవుడు పెట్టాడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనతో పాటు మన మనస్సాక్షిని దేవుడు మనతో పెట్టాడు. విషయం ఏంటి చెప్పనా? మన మనస్సాక్షిని మనతో పెట్టాడు కదా. చాలామంది ఏమనుకోవచ్చు అంటే, మనం గనుక చనిపోతే, ఒకవేళ మరణిస్తే, మనతో పాటు మన మనస్సాక్షి కూడా మౌనం అయిపోద్ది అని అనుకుంటున్నారు. మన మనసు, మన మనస్సాక్షి మనతో పాటే స్టాప్ అయిపోద్ది అనుకుంటున్నారు కదా. కాదు. నువ్వు ఎంతకాలం మరణం లేని జీవితాన్ని నీ ఆత్మ చేస్తుందో అంతకాలం నీతో పాటు నీ మనస్సాక్షి కూడా ఉంటుంది. నీ మనస్సాక్షి దేవుని ఎదుట ఇటు శరీరంలో ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు కూడా నీ మనస్సాక్షి నీ బ్రతుకు జీవితం మొత్తాన్ని గురించి నా లెక్క దేవుని దగ్గర A to Z చెప్పడానికి
నీ మనస్సాక్షే నీకంటే ముందుగా నిలబడతదే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీ గురించి సాక్ష్యం ఎవరో చెప్పక్కర్లా. నీ అంతరంగంలో ఉన్న నీ మనస్సాక్షే దేవుని ఎదుట నువ్వు చనిపోయిన తర్వాత కూడా దేవుని ఎదుట నీ మనస్సాక్షి వచ్చి లెక్క చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారా నాన్న? ఈరోజు ఉదయకాలంలో మనందరం కూడా గ్రహించవలసినటువంటి, గుర్తుపట్టవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు చూడండి, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ మనస్సాక్షి దేవుని ఎదుట నీవు చేసినవన్నీ లెక్క చెప్పబోతుంది. గుర్తుపడుతున్నారా? అందుకనే మరలా మనస్సాక్షిని సమాధానపరిచి దానిని బాగు చేయగలిగింది ఈ ప్రపంచంలో దేవుడొక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీ మనస్సాక్షిని దేవుడు ఏ ఉద్దేశంతో పెట్టాడో ఆ ఉద్దేశాలు అన్నీ కూడా మరలా తిరిగి నూతనపరిచి నీ శరీరాన్ని, ఆత్మని నరకానికి వెళ్లకుండా కాపాడే శక్తి మరలా నీకివ్వబడిన మనస్సాక్షి దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడితే తప్ప నీ బ్రతుకులో నీ శరీరాన్ని, నీ ఆత్మని కాపాడే బలమైన మనస్సాక్షి కాపాడబడదు. గమనించారా? ఎక్కడయ్యా మాట? 1 తిమోతి 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 1 తిమోతి 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై. గమనించారా? మనస్సాక్షిని కొందరు త్రోసివేసి. చూడండి, ఈ మనస్సాక్షిని దేవుడు ఇచ్చింది. నువ్వు నేను తెచ్చుకుంటే వచ్చింది కాదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ శరీరాన్ని, నీ ఆత్మను రెండింటినీ కూడా కాపాడగలిగిందే మంచి మనస్సాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, అగ్ని దగ్గరగా వచ్చి నీ శరీరాన్ని కాల్చివేస్తున్నా నీ మనస్సాక్షి ఆ అగ్ని వలన వచ్చే ప్రమాదాన్ని గుర్తుపట్టలేదు అనుకోండి, అంటే నీ మనస్సాక్షి చచ్చిపోయిందని అర్థం. గమనించారా? అసలు ఈ రోజుల్లో దేవుని బిడ్డలే కానివ్వండి, క్రైస్తవులే కానివ్వండి, ఇతరులు కానివ్వండి, పూర్తిగా దేవుడిచ్చిన మనస్సాక్షి ఉంది అనే సంగతే పూర్తిగా మర్చిపోయారు. బిడ్డలరా, నీ మనస్సాక్షిని మరలా తిరిగి బాగు చేసుకోవాలంటే మరలా నువ్వు తప్పనిసరిగా దేవుని వైపే చూడాలి. ఆయన నీ మనస్సాక్షిని బాగు చేస్తే తప్ప నీ శరీరాన్ని, ఆత్మను కాపాడే మనస్సాక్షి బలమునుంది. 66 పుస్తకాల్లో ఉన్న దైవ జ్ఞానము చేత మాత్రమే నీ మనస్సాక్షి మరలా నూతనపరచబడుతుంది. ఒకవేళ అలాగెనుక నీ మనస్సాక్షి నూతనపరచబడకపోతే నీవు తలంచిన ప్రతి ఆలోచన నిన్ను సర్వనాశనం చేస్తుంది. మనందరం చాలా జాగ్రత్తగా ఈ మనస్సాక్షి విషయంలో దేవుని ఎదుట ఎలా బ్రతకాలో, మనస్సాక్షికి దేవుడిచ్చిన బలమేంటో మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, మనకేదైనా రోగం వస్తే వెంటనే దానికి సంబంధించిన మెడిసిన్ వాడతాం. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, నీ మనస్సాక్షి నీ శరీరాన్ని, ఆత్మని కాపాడేది అని లేఖనాలు చెప్తున్నప్పుడు నీ మనస్సాక్షి నీ శరీరాన్ని, ఆత్మను రక్షించే విధంగా షార్ప్గా ఉందండి? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున నీ మనస్సాక్షిని పూర్తిగా చంపేసుకొని
ఇందాక మనం తిమోతి పత్రికలో చదివాం కదా, మళ్ళీ ఒకసారి చదువునానా? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి గమనించారా? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాస విషయమై గమనించారా? అంటే నీ మనస్సాక్షిని నువ్వు త్రోసేసుకునే బలం నీకుంది. ఈరోజు ఉదయకాలంలో నీ మనస్సాక్షిని నువ్వు ఎలా తోసేసుకుంటావు చెప్పండి. నీ మనస్సాక్షిని నువ్వు తోసేసుకున్నట్టు నీకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం చెప్పండి. యోబుకు ఒక మంచి మనస్సాక్షి ఉందంట. నేను ఒక మాట జీవగ్రంథంలో నుంచి జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు పుస్తకంలో చదవండినా. యోబు పుస్తకము 21వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. మీకు ఇవన్నీ కూడా తెలిసిన సంగతులే, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నేను 6వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. నేను ఇప్పుడు చూడండి, నేను అంటే ఎవరు? యోబు. నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల, దానిని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల, దేనిని? ఏదో కింద జరగబోయే విషయాలన్నీ చెప్తున్నాడు. దేనిని మనస్సునకు తెచ్చుకుంటే ఏ విషయాలు జ్ఞాపకం వస్తాయో యోబు మనస్సాక్షి కాలంలో చూస్తున్నాడు. చదువునానా? నాకేమియో తోచకున్నది, నాకు ఏమీ కూడా తోచకున్నది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. ఇప్పుడు చూడండి, యోబు మనస్సాక్షి ద్వారా మన జీవితంలో ఏం జరుగుతుందో చూసుకుంటున్నాడంట. మరలా చెప్తున్నాను, మరలా చదివిస్తున్నాను, జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ చదువునానా? నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల, దేనిని మనస్సునకు తెచ్చుకుంటున్నాడట? శరీరానికి కలగబోయే పరిస్థితులను మనస్సునకు తెచ్చుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో తెచ్చుకుంటున్నాడో జాగ్రత్తగా వినండి. నాకేమియో తోచకున్నది, అసలు ఏమీ తోచట్లేదంట. శరీరమునకు వణుకు పుట్టుచున్నది. ఇప్పుడు చూడండి, తన శరీరానికి, యోబు యొక్క శరీరానికి వణుకు, భయం పడుతుందంట. ఏం జరుగుతుందని చూసి మనస్సాక్షి గుర్తుపట్టింది. ఇప్పుడు కనుక ఈ సంగతులు, యోబు యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సంగతులు మనం చూసి గుర్తుపట్టకపోతే మన బ్రతుకులో జరగబోయే ప్రమాదాలు ఎంత భయానకంగా ఉంటాయో ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టచ్చు. చదువునానా? కంటిన్యూ చేయి. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? ఇప్పుడు శరీరంలో గడగడ వణికిపోతున్నాడు యోబు. ఎందుకంటే ఆయనకు తోచినటువంటి మనస్సాక్షి బయలుపరిచినటువంటి సంగతిని చూస్తున్నాడు. భక్తిహీనులు ఎలాగున్నారంట? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? ఇప్పుడు చూడండి, భక్తిహీనులు శరీరంలో వాళ్ళు వృద్ధాప్యంలో కూడా మంచి బలంగా ఉంటారంట. గమనించారా? మీకు ఎప్పుడైనా మీ అందరికీ గ్రహించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. దైవజనుడు ఎప్పుడు కూడా నున్నగా ఎర్రటి బొగ్గలు వేసుకొని చక్కగా నున్నగా బలిసిన వ్యక్తిలాగా ఉండకూడదు. నేను ఈ మాట అంటున్నందుకు మీరేం ఫీల్ అవ్వమాకండి, నేను తక్కువే అన్నాను. బైబిల్లో చూస్తే ఇంకా చాలా పెద్ద మాటలే ఉన్నాయి. ఒక దైవజనుడు, నేను ఎక్కడ గమనించానంటే, జ్ఞానయ్య గారు చెప్పిన సందర్భంలో నేను గమనించా. ఒక దైవజనుడు నేను కలిసి వెళ్ళాం. నా పక్కన నిలబడిన దైవజనుడు ఎలాగున్నాడంటే, బాగా బకచికి ఎండిపోయి, కళ్ళు కనురెప్పల మొత్తం నల్లటి చారలతో నిండిపోయి చాలా బలహీనంగా నుంచున్నాడు. నేను అక్కడే ఉన్నాను, జ్ఞానయ్య గారు ఉన్నారు, అక్కడే నుంచున్నాను. నేను నుంచున్నప్పుడు జ్ఞానయ్య గారు, మేమిద్దరం వెళ్ళాము ఒకేసారి. నేను ఇప్పుడు చెప్పే పాస్టర్ గారు,
నేను కలిసి ఇద్దరు ఒకేసారి వెళ్ళాం. అంటే నేనేమో నున్నగా వెళ్ళే, నేను కూడా ఎండిపోయే ఉన్నాను. కానీ నా ఆత్మీయ జీవితంలో నేను గమనించిన లోతును గమనించాను. అయ్య దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అయ్య నా ఎంక చూశారు. ఇలాగా నా పక్కన ఉన్న దైవజనుని చూశాడు. వెంటనే అయ్య ఏం చేశారు తెలిసిన, వెంటనే తల వంచుకొని గడగడలాడుతూ నా పక్కన నిలబడిన దైవజనుని, అయ్యా వందనాలు రండి అని చెప్పి ఆయన్ని కూర్చోబెట్టి ఆ తర్వాత నన్ను కూడా పిలిచి కూర్చోబెట్టాడు. నేను కొంచెం అబ్జర్వ్ చేస్తున్నా, గమనిస్తున్నా. మా ఇద్దరికి కలిపి జ్ఞానయ్య గారు ఒక ముద్ద అన్నం పెడుతున్నారు. ఆయన నుంచున్నారు, సిస్టర్లేమో తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టారు, వెళ్ళిపోయారు వాళ్ళు. అయ్య నుంచొని మా ఇద్దరికి భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, నన్ను అయ్యా తిను నాయనా తిను, కొంచెం తిను అని నాకు వేస్తున్నారు. కానీ పక్కనున్న దైవజనుడికి అయ్యా ఇంకొంచెం తిను అని అంటల్లా. వేసిన తర్వాత అయ్య చూస్తున్నారు ఆయన సిగ్నల్ గురించి. చూస్తున్నప్పుడు ఆయన అన్నారు, నాకు ఇక చాలయ్యా అని వెంటనే చేయగడిగేశాడండి. ఎంత తిన్నాడంటే ఆయన, నా పక్కనున్న వ్యక్తి దైవజనులు, ఆయన ఎంత తిన్నాడో తెలిసిన, ఇంతే తిన్నాడండి, ఒక్క ముద్దే. అయ్య గంటితో కొంచెం ఎంత వేసాడో అంతే తిని లేచాడండి. అయ్య ఏమన్నారు తెలిసిన, జ్ఞానయ్య గారు ఏమన్నారు తెలిసిన, అయ్యా కొంచెం పెరుగుతో కొంచెం తినపోయారా అంటే ఆయన వద్దయ్యా అని తల ఊపాడు అంతే. ఇక మళ్ళీ తినమని కానీ నన్ను మాత్రం తిన్నాయన ఇంకో ముద్ద తిను అని నాకు పెట్టాడు. నాకు ఆ సీన్ చూసిన తర్వాత కనీసం ఒక 10 రోజులు పట్టింది నా మనసులో నుంచి ఆ సీన్ పోట్ల. ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏంటి మార్పు నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది, ఒక పరిశుద్ధుల దగ్గర నేను ఏం నేర్చుకోగలను అని చెప్పి నేను గమనిస్తున్నప్పుడు నా కను దృష్టి నా పక్కన ఉన్న దైవజనుని ముఖంలో ముఖం పెట్టి నేను తేటగా చూసిన ఆ దృశ్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. నేను గమనిస్తున్నప్పుడు ఆయన ఎలాగున్నాడు తెలిసిన, నల్లగా మారిపోయాడు. ఆయన ఎలాగున్నాడు తెలిసిన, ఆయన నలుపుకి ఈ కనురెప్పల చుట్టూ నలుపు నల్లటి గీతలాగా డార్క్ పెయింట్ లాగా ఉంది. ఆయన దేహాన్ని చూసినప్పుడు జ్ఞానయ్య గారు ఎలా విధేయతతో లోబడి ఆయన ఆహ్వానించాడో ఆ క్రమం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన మాట్లాడుతున్న భాష కూడా నాతో 2-3 మాటలు మాట్లాడారు కానీ ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు నాకు అనిపించింది, ఒక దైవజనుడు ఎండిపోయిన దేహంతో ఆత్మ యొక్క శక్తి చేత బలము చేత దైవిక స్వస్థతలో ఎందుకు ప్రేమించాడంటే, అయ్య మమ్మల్ని ఇద్దరిని ఎందుకు ప్రేమించాడంటే దైవిక స్వస్థతలో తమ ప్రాణాలని కూడా ద్వేషిస్తున్నారని ప్రేమించాడంట. నాకు ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు నేను ఏడ్చుకున్నాను దేవుని సన్నిధిలో. నేను చాలా బాధపడ్డాను. నేను నా శరీరంలో ఒక ప్రసవేదన పడుతున్నప్పుడు ఒక మహిమ కలిగిన ఉపదేశాలు దేవుడు మాట్లాడడాన్ని నేను ఎన్నోసార్లు చూశానండి. రాత్రంతా శ్రమ పడిన తర్వాత ప్రకటన చేయడానికి, ఉపదేశం చేయడానికి కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ మాట్లాడడాన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. బిడ్లరా, యోబు మనస్సాక్షి కాలంలో చూస్తున్నాడు, ఒక దృశ్యాన్ని చూసి గడగడలాడిపోతున్నాడు. ఏ దృశ్యాన్ని చూస్తున్నాడు? భక్తిహీనులంట చాలా చక్కగా దిట్టంగా బలంగా ఉన్నారంట. నిండు వృద్ధాప్యంలో కూడా వాళ్ళు చాలా బలంగా ఉన్నారండి. వాళ్ళు ఎవరో తెలిసిన భక్తిహీనులు. నేను అంటాను, భక్తిహీనులు చూసి వాళ్ళు దిట్టంగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు యోబుకి ఎందుకండి గడగడలాడాల్సిన అవసరం ఏంటి? అర్థమేంటో తెలిసిన, తన మనస్సాక్షిలో వాళ్ళకు సంభవించబోయేటువంటి ఆరని అగ్నిని గురించినటువంటి సంగతులు మనస్సాక్షి చేత
ముందుగా బోధించబడినాడో. కొట్టు చప్పులు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా బోధించబడ్డాడు. యోబుకి ఎలా తెలుసు? యోబు మనస్సాక్షిలో, తన శరీరంలో మనస్సాక్షి చెప్పినటువంటి భవిష్యత్తు జ్ఞానంలో మనస్సాక్షి ద్వారా బోధించబడిన యోబు భక్తిహీనులకు సంభవించబోయే దానిని చూచినప్పుడు గడగడలాడిపోయాడు. ఈ రోజున మనకి అలాంటి భయం కలుగుతుందండి. నీ తింటమేంటో, నీ తాగటమేంటో, నీ శరీరం ఏంటో, నీ నొప్పులేందో, నీ బాధలేందో. ఎవరికైనా రోగికే కదా వైద్యుడు. నీకు బాధ ఉంటే నువ్వు ఎక్కడికి రావాలో తెలిసిన? దేవుని మందిరంలో డొల్లాడాల. దేవుని మందిరంలోకి వస్తే పరిశుద్ధులు విశ్వాసపు స్వరాన్ని వింటున్నప్పుడు నీ దేహంలో ఉన్న బలహీనతలు మొత్తం, నీ దేహానికి పట్టిన చీకటి మొత్తం పారిపోద్ది. ధైర్యము గొప్ప భాగ్యం అని రాయబడింది. ఏండి, ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నావా? నీ మందులు, నీ ట్యాబ్లెట్లను బట్టి, నీ డబ్బులు, నీ ఆస్తిని బట్టి, నీ తోలు ఎర్ర రంగును బట్టి, నీ బ్రతుకులో మనస్సాక్షి పనిచేస్తుందా అని అడుగుతున్నా. ఏండి, ఒక మనిషికి శ్రమ కలిగితే నువ్వెళ్ళి ఏం చేస్తావు? నువ్వెళ్ళి ఏం చేస్తావండి? అదే దేవుని సన్నిధిలో పోరాడు, ప్రార్థన చేయి. దేవుని కనికరం. కుమారమ్మ, దేవుని కనికరం. రమేష్ అయ్య అక్కడెక్కడో అదర్ కంట్రీస్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కనికరించలేదమ్మా? కనికరించలేదా? మనమేమైనా పరిగెత్తి ఆయన చుట్టూ ఏమైనా తిరిగామా? ప్రదక్షిణలు ఏమైనా చేసామా? రమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు అనే భజనలు ఏమైనా చేసామా మనం? సంఘమంతా ఉపవాసం అండి, విశ్వాసాన్ని నూరుపోసామండి రమేష్ గారికి. అంతే. అయ్యా ధైర్యం తెచ్చుకో ప్రభుని బట్టి. ఒక అద్భుతం ఏంటో చెప్పన, ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉన్నా, అందరిని వదిలిపెట్టి ఒంటరి జీవితంలో ఉన్నా, ఆయనకున్న ధైర్యం ఏంటో తెలుసు? నా ప్రభువు నమ్మదగినవాడు. నేను ఆయన పరిచర్ని, ఆయన త్యాగాల్ని నేను చాలా చూస్తానండి. నేను ఒక విషయం చెప్పిన, ఆయన విశ్వాసం ఖచ్చితంగా తన మనస్సాక్షి తనను కాపాడుతూ ఉంటుంది, నో డౌట్. యోబు గడగడలాడిపోతున్నాడండి. ఏం చూసి భయపడుతున్నాడు చెప్పండి? ఏమండి, మన పొరుగువారు చుట్టుపక్కలలో, మన చుట్టాలు, మన బంధువులు, మన ఇంట్లో పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటే సంతోషపడతావు. కానీ యోబు చూస్తున్నాడు, భక్తిహీనులు ఎట్టున్నారో తెలిసిన? వాళ్ళ దగ్గర భక్తి లేదంట. కానీ వాళ్ళు ఎలాగుంటున్నారో తెలిసిన? బలాభివృద్ధి కలిగి చాలా క్షేమస్థితిలో కనపడుతున్నారంట భూమండలం మీద. బిడ్డలారా, మనస్సాక్షి పనిచేసిన నీ జీవితంలో నీ మనస్సాక్షి భవిష్యత్తు గురించి చెప్పగలగాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ భవిష్యత్తు ఏంటో నీ మనస్సాక్షి చెబుతుందండి. నీలో పాపం పుట్టక మునిపే ఈ పాపం దేవుని దృష్టికి ప్రమాదం, ఆయన ఉగ్రతకు నువ్వు పాత్రులైపోతావు, జాగ్రత్త అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా అండి? మనస్సాక్షి ద్వారా నువ్వు కాపాడబడే జీవితాన్ని చేయగలుగుతున్నావా? యోబు భయపడుతున్నాడండి. చాలామంది కళ్ళ ముందల మంచి దిట్టంగా 2 కార్లు, 2 మేకప్లు, రకరకాల డ్రెస్సులు, ఐశ్వర్యం కలిగి, కార్లు, బంగ్లాలు కలిగి ఒక దైవజనుడు నడిపించబడుతుంటే, బా దేవుడు ఇతనితోనే ఉన్నాడు రా అనుకుంటున్నారండి. బిడ్డలారా, భక్తిహీనతను చూసి భయపడిపోతున్నాడు, తన శరీరంలో గడగడలాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఎవడో భక్తిహీనత కనపడితే తన శరీరంలో ఎందుకు భయపడాలా? మనస్సాక్షి చెప్తుంది, మనస్సాక్షి బోధిస్తుంది. యోబు యొక్క మనస్సాక్షి పని చేస్తుంది.
దేవునికి విరోధంగా కనపడే భక్తిహీనత చూస్తున్నప్పుడు, ఆ భక్తిహీనతకు వచ్చేటువంటి ప్రతిఫలాన్ని చూస్తున్నప్పుడు యోబు తన దేహంలో గడగడ గడగడ వణికిపోతున్నాడు. అయ్యో, నేను అడుగుతున్నాను, ఈ రోజున మన దగ్గర వాక్యానికి భిన్నమైన నీ శరీర వాంఛలు, వెండి బంగారములు, నీ అందం, నీ సౌందర్యం, నీ వాంఛలు, నీ ఇష్టాలు, నీ కోరికలు దేవునికి విరోధంగా నడిపించబడుతున్నప్పుడు, ఆయన వాక్యము నిన్నుతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దించి కాపాడగలుగుతుందా? పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన ఏమండ అనుకుంటున్నావా? జాగ్రత్త. దురబక్కనందురా దేవుని ఆయన నీ కొరకు అనుగ్రహించిన మనస్సాక్షి ద్వారా గద్దించబడుతున్న ఆయన కృపను నిర్లక్ష్యం చేసుకొని తోసివేయమాక. క్రొత్త నిబంధన తిమోతి పత్రికలో రాసిన మాట అదే. ఆ మాట మళ్ళొకసారి చదువున్నాను. 1:19 మొదటి తిమోతి పత్రిక. కొందరు త్రోసివేసి, ఎట్టి మనస్సాక్షిని పైన చదువునానా, 18 నుంచి చదువు. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. తిమోతి ఎలాగున్నాడంటండి? మంచి మనస్సాక్షి కలిగినోడంట. మంచి మనస్సాక్షి కలిగిన అపోస్తులుడైన పౌలు చేత బోధించబడి ఎదిగాడండి. నీకు ఉపదేశం చేస్తున్న దైవజనుడు ఏ మనస్సాక్షి కలిగి బ్రతుకుతున్నాడండి దేవుని ఎదుట? నీకు అర్థం కావట్లేదా? నీ మనస్సాక్షిని వాక్యం చేత ఖండించటం లేదా? బుద్ధి చెప్పడం లేదా? సరిచేయడం లేదా? నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, నీ శరీరాన్ని కాపాడుతూ. చూడండి, నీ శరీరంలో చిన్న రోగం వస్తే విలవిలవిలవిల్లాడిపోద్ది. నీ శరీరంలో చిన్న గాయం అయితే చూడండి, రక్తం కనుక నీ శరీరం నుంచి కారిపోతుంటే వెంటనే నీకు నొప్పి అనే దాని ద్వారా నీ మనస్సాక్షిని వెంటనే రేపుతుంది. బాబు, నీకు నొప్పిగా ఉందో చూడు, గాయమైంది చూడు, రక్తం మొత్తం కారిపోతుంది చూడు. చూసారా? నొప్పి ద్వారా నీ మనస్సాక్షిని పనిచేసేటట్టు చేసి నీ రక్తం నీ శరీరం నుంచి కారిపోకుండా దాన్ని ఆపుకోవడానికి నీ మనస్సాక్షిని రేపుతుందండి. నొప్పి ద్వారా నీకు నొప్పిని తెలియజేసింది దేవుడే. నీ మనస్సాక్షి ఎంత మంచిదో చూడండి. నీ మనస్సాక్షి కనుక నీకు నొప్పిని కనుక తెలియచేయకపోతే నీ కాలుకు కలిగిన గాయం ద్వారా నీ రక్తమంతా కారిపోతుంటే నువ్వెన్నడూ కూడా గుర్తుపట్టలేవు. నీ శరీరానికి మనస్సాక్షి ఒక నొప్పిని గురించి తెలియజేస్తుంది. బాబు, ఇదిగో నొప్పి కలుగుతుంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. నొప్పి పుట్టిన చోట నువ్వు వెంటనే చూసుకున్నప్పుడు నీ మనసుకు అర్థమైపోద్ది, అమ్మో నాకు ఇక్కడ గాయమైంది, రక్తం అంతా కారిపోద్ది, రక్తం కారిపోతే నేను చచ్చిపోతాను. వెంటనే కాపాడుకుంటావు. నేను చెప్తున్నాను, ఒకవేళ నీ గాయం గురించినటువంటి నొప్పి సంగతి నీ మనస్సాక్షి నీ శరీరానికి చెప్పకపోతే పరిస్థితి ఏంటి? నీ మనస్సాక్షిని కూడా కాపాడేది ఏంటో తెలిసిన? నీ మనస్సాక్షిని కాపాడేది ఏంటో తెలుసు? నీ శరీరాన్ని కాపాడేది ఏంటో తెలుసిన? నీ మనస్సాక్షి. నీ ఆత్మకు కల్మషం, పాపం, అపవిత్రత, నీ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు, నువ్వు విశ్వాసంలో ఎక్కడైనా బలహీనపరచబడితే వెంటనే నీ మనస్సాక్షి ఎదురుగా నిలబడి నీతో మాట్లాడుతూ ఉంటుంది. బాయ్, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి కదా తిమోతి, నువ్వు విశ్వాస విషయంలో మంచి మనస్సాక్షట. మళ్ళీ చదువునన్నమాట 18. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. నేను అడుగుతున్నాను, ఒక దైవజనుడు ఎలా చూసుంటాడండి? పౌలు తిమోతిని ఎలా చూసుంటాడు? నేను అడుగుతున్నాను, ఒక దైవజనుడిగా నిన్ను చూసినప్పుడు నీకున్న మంచి విశ్వాసం, మంచి మనస్సాక్షి ఉందని నేను నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలనండి. ఎంతమంది కుటుంబాలు ఉన్నారు? ఎంతమంది కుటుంబంలో ఎవరితోనైనా నేను దైవజనుడిగా దేవుడు నీకు మంచి మనస్సాక్షి ఇచ్చాడయ్యా, వెంటనే దిద్దుకుంటున్నావు, లోబడుతున్నావు. నేను ఎబినేజర్ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నానండి. ఎబినేజర్ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నా. ఏ క్షణంలో ఫోన్ చేసినా, నానా
నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, కరెక్ట్ కాదు. వెంటనే లోబడ్డాన్ని చూస్తున్నానండి. నేను అడుగుతున్నాను, సంఘంలో ఉన్న బిడ్డల జీవితాల్లో మీకు మంచి మనస్సాక్షి ఉన్నట్టు నేను సాక్ష్యం ఇవ్వగలుగుతానా? ఎప్పుడు సాక్ష్యం ఇవ్వగలుగుతావు తెలిసినా? నువ్వు చెప్పిన మాట చెప్పినట్టుగా విని నీ మనసును పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడతావే, అప్పుడు నీకు దేవుని మాట విని ఆయన మాట చొప్పున నీ జీవితాన్ని పరలోకానికి సిద్ధపరచుకోవడానికి, నీ ఆత్మను నరకం నుండి, నీ ఆత్మను శరీరాన్ని పాపం నుండి, శాపం నుండి, కల్మషం నుండి తప్పించుకోవడానికి నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటున్నావే, అలాంటి మనస్సాక్షిని దైవజనుడు చూసి నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలగాలి. ఇస్తానండి. నేను మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి, మీ గురించి నేను సాక్ష్యం ఇవ్వగలనా? వాత వేయబడిన మనస్సాక్షిని చూసి దుఃఖంతో తల వంచుకొని తిరుగుతున్నాను మీ కళ్ళ ముందల. మీ కళ్ళ ముందల మనస్సాక్షి లేని మీ మూర్ఖతరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ తల వంచుకొని దేవుని ఎదుట అంగలారుస్తున్నానయ్యా. కనీసం 10 కుటుంబాలనైనా నీ రాకడలో నీ ఎదుట మంచి మనస్సాక్షి కలవారిని నేను కనగలనా? నా ప్రభు ఎదుట నేను ధైర్యంగా నిలబెట్టగలనా? భయపడుతున్నానండి. దేవుని సన్నిధి ఎంత విలువైందో, నీకు ఇవ్వబడిన మనస్సాక్షి నిన్ను ఎలా కాపాడుతుందో, నీ శరీరాన్ని, ప్రాణాత్మ దేహ శరీరాన్ని ఎలా కాపాడుతుందో గుర్తుపెట్టావా? నువ్వు బ్రతికుండగానే మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా దైవజనుడి చేత, దేవుని చేత సాక్ష్యాన్ని నువ్వు పొందాలి. పొందావండి? పొందావా? నీ కొరకు పరిశుద్ధులు దైవజనులు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ పిల్లల చదువులేందో, నీ బ్రతికేంటో, నీ పిల్లలు చస్తే ఎక్కడుంటారో గుర్తుపెట్టుకో. ఇన్ని సంవత్సరాలు చాలా ప్రేమతో పెంచిన నీ పిల్లల బ్రతుకులు వారికి మనస్సాక్షి కూడా పని చేయకుండా పొద్దు నుంచి రాత్రి పగలు దీవారాత్రులు పుస్తకాలు చదువులు. జాగ్రత్త భ్రష్ట సంతానాలరా, మీకెవడ బుద్ధి చెప్తాడు? మనస్సాక్షి కాలంలో యోబు ఎంత జాగ్రత్త పడుతున్నాడో చూడండి. భక్తిహీనులను చూస్తున్నప్పుడు గడగడలాడిపోతున్నాడు తన శరీరంలో. అప్పటికి ఉపదేశం లేదు, వాక్యం లేదు, ప్రవక్తలు లేరు, ధర్మశాస్త్రం లేదు. ఈ రోజున ఇంతమంది పరిశుద్ధులు నీకు రాత్రి అనక పగలనక టీవీల్లో, వార్తల్లో, సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా ఫోనుల్లో, ఎక్కడ చూసినా దేవుడు తన వాక్కు ద్వారా ఏదో ఒక రకంగా నీతో మాట్లాడుతున్నా మన మనస్సాక్షికి ఆలోచన ఉందండి? నీ మనస్సాక్షి నిన్ను రక్షించేదిగా ఉందా? వాక్యం మాట్లాడిన తర్వాత నీ మనస్సాక్షి నీకేం బోధిస్తుంది? నీ మనస్సాక్షికి 66 గ్రంథాల్లో ఉన్న దేవుని లేఖనాలు తెలుసండి? నీకు నీ మనస్సాక్షి మంచి ఆలోచనను, దేవునికి భయపడే జీవితాన్ని నీకు బోధిస్తుందండి, హెచ్చరిస్తుందండి? ఈ రోజున సంఘంలో, దేవుని ప్రజల్లో మనస్సాక్షి కూడా పనిచేయటం లేదండి. నీ తప్పును దిద్ది, నీ ఆత్మను రక్షించి నిన్ను పరలోకానికి సిద్ధపరిచే దైవజనుడు నిన్ను గద్దిస్తే నువ్వు రావు. నీ తప్పును చెబితే నువ్వు దేవుని సన్నిధికి రావు. నువ్వు ఎలాగున్నా, నిన్ను పాటలతో, లాలనతో, తీయటి మాటలతో, దుర్బోధలతో నువ్వేం చేసినా, నువ్వెలా బతికినా, నీ శరీరంలో, నీ భోగేచ్ఛల్లో, నీ ఇష్టాల్లో, కోరికల్లో నువ్వు ఎలా బతికినా, అప్పుల్లో, వడ్డీల్లో నువ్వు ఎలా బతికినా దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్తావు అని తీయటి మాటలు చెప్పే చోట వేల మంది ప్రజలు కూర్చుంటారు. అక్కడ
యోబు కళ్ళ ముందులో ఒక కుటుంబం కనబడుతుంటే గడగడ గడగడ వణికిపోతున్నాడు యోబు. చదువునానా యోబు ఒక్క నిమిషం నాన్న. తిమోతి పత్రిక కంప్లీట్ చేయనానా. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. చూసారండి, మంచి మనస్సాక్షి గురించి ప్రవచనాలు కూడా చెప్పబడతాయి. దేవునికి మహిమ కలుగునగాక. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడండి. నా యవ్వన కాలంలో ప్రభు విషయాల్లో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక సంఘాల్లో దైవజనులు, సేవకులు నా కొరకు ప్రవచించారు. ఎన్నోసార్లు, నా కుమారుడా, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎన్నోసార్లు ప్రవచనాల ద్వారా నన్ను పిలవడాన్ని బట్టి గడగడ గడగడ వణికిపోయేవాడిని, భయపడిపోయేవాడిని. మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా నువ్వు నడిపించబడితే, దేవుడు నిన్ను విశ్వాసం కలిగిన బిడ్డగా నువ్వు ఎదుగుతుంటే, చక్కటి ప్రవచనాల ద్వారా ఆయన సంకల్పాన్ని దేవుని ఆత్మ నీతో, నీ పిల్లల గురించి, నీ గురించి పరిశుద్ధుల ద్వారా దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువునానా. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వానిని బట్టి ఈ ఆజ్ఞను మీకు అప్పగించుచున్నాను. మనస్సాక్షిని చూడండి, అలాంటి మంచి మనస్సాక్షిని కొందరు త్రోసి, అంటే తిమోతితో పాటు మరి కొందరికి కూడా అనుగ్రహించబడ్డాయి. అయితే కొంతమంది పిల్లలు అనుగ్రహించబడిన మంచి మనస్సాక్షి మాకు అక్కర్లేదు అని తోసేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, శరీరంలో కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళని చూసారు ఎప్పుడైనా? శరీరంలో కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళకి ఎక్కడెక్కడ కుష్ఠుందో ఆయా ప్రాంతాల్లో ఎలికలు వచ్చి కొరికి ఆ కండల్ని, మాంసాన్ని, రక్తాన్ని తాగి కండల్ని కొరుకు తింటున్నా కూడా స్పర్శ ఉండదండి, స్పర్శ ఉండదు. నేను ఒకసారి ఇంట్లో గదిలో కూర్చొని వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇంచుమించుగా 1:30 అట్లా అవుతుంది. ధ్యానం చేస్తూ ఉన్నాను. శరీరం కొంచెం నిద్రమత్తు వస్తుంది, వాక్యం నడిపింపు వస్తుంది. రాసుకుంటున్నాను, రన్నింగ్లో ఉన్నాను. ఈ లోపల ఎలికి 2-3 సార్లు నా కాళ్ళను కొరికింది. ఎలా కొరికిందో తెలుసండి? ఒక గోరు, పెద్ద గోరు ఉంటుంది కదా, పెద్ద ఏలు ఉంటుంది కదా, ఆ పెద్ద ఏలుకి ఇటుపక్క అటుపక్క కొరికిందండి. సరక్కమంటుంది, కాలు వెనక్కంటున్నాను. వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు, నడిపింపులో రాస్తా కూర్చున్నాను. రాయటం అయిపోయి నిద్రమొస్తూ వస్తుంది. ఇక నేనేం చేశానంటే అలానే లేచి వెళ్ళి పడుకుంటూ కాలు సరక్కమంది కదా, నొప్పి పుట్టింది కదా, ఏమైంది అని చూసుకోవాలా. కానీ విషయం ఏంటి చెప్పనా? బ్లడ్ కారిపోతుంది. బ్లడ్ అంతా ఆ లుంగికి, దిండ్లకి అయింది. తెలీదండి. పొద్దున్నే లేచి చూసేపాటికి ఆ లుంగి నిండా మరకలే, ఆ దిండి నిండా మరకలే. కాళ్ళ దగ్గర దిండు ఉంటుంది, అది చూసినప్పుడు మొత్తం మరకలు ఉన్నాయి. ఏమైంది, ఏంటి ఈ బ్లడ్ అని చెప్పి నాకు రాత్రి నేను వాక్యం ధ్యానం చేసుకునేటప్పుడు, అయ్యో నాకు కాళ్ళు సురుకుమని నొప్పులు వచ్చినాయి, నేను చూసుకోలేదు ఏమైందా అని కాళ్ళని చూస్తే కరెక్ట్గా ఎలుకలు కొరికినాయండి. ఎలుకలు కొరికి బ్లడ్ అంతా కారింది, చూసుకోలేదు. ఇప్పుడు కనుక నీ మనస్సాక్షి పని చేయకపోతే, కుష్ఠవ్యాధిగ్రస్తులకి కుష్ఠవ్యాధి ఉన్న చోట నొప్పి బాధ తెలియదండి వాళ్ళకి. నేను మాచర్లలో ఉండగా ఆనందరావు పాస్టర్ గారని, ఆయన లెప్రసీ వాళ్ళకి పాస్టర్. నేను వాళ్ళ లెప్రసీ కాలనీలో వాళ్ళ మధ్యలో వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని. వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు
నేను ఆయన వంట చేయడాన్ని చూసేవాడిని. ఆయన ఏం చేసాడు సార్, బాగా ఉడుకుడుకు కాలుతున్నటువంటి ఆ అన్నం కూర కొండలో మసిగుడ్డ పట్టుకొని తీయడు ఆయన. తన మొండి చేతులతో ఇలా పట్టుకొని ఇటు తీస్తాడు. నేను దడుచుకున్నా, అదేంటయ్యా కాలదా అంటే, కాలదు పాస్టర్ గారు, చేతులన్నీ కుష్టి వ్యాధి వచ్చింది కదా, కాలదు పాస్టర్ గారు. అదేంటయ్యా స్పర్శే ఉండదా? ఉండదు పాస్టర్ గారు. నీకు ఒక విషయం చెప్పనా, నీ మనస్సాక్షికి స్పర్శ లేకుండా పోయింది అంటే, నీ పాపాన్ని గురించి నీ మనస్సాక్షి హెచ్చరించటం లేదంటే, వాక్యానికి భిన్నమైన ఆజ్ఞ అతిక్రమం నీలో జరుగుతున్నట్టుగా నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరించట్లేదంటే, నీ శరీరంలో గాయపరచబడుతున్న నీకు స్పర్శ లేకుండా ఉంటుంది అనంటే ఖచ్చితంగా నీ మనస్సాక్షి చచ్చిపోయిందని అర్థం. అందుకనే చచ్చిపోయిన మనస్సాక్షిని బైబిల్ ఏమంటుందో తెలిసిన, వాత వేయబడిన మనస్సాక్షి అని అంటది. గుర్తుపట్టారా? వాత వేయబడిన మనస్సాక్షి. ఇప్పుడు చెప్పండి, మనకి వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసిందా? ఒకవేళ వాత వేయబడిన మనస్సాక్షి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన, సమాధానకర్త యగు దేవుడు. మనం చదువుకున్నాం కదా అక్కడ, 1 యోహాను పత్రిక 3:19 సమాధాన ఆ మాట చదవండి నాన్న. 1 యోహాను పత్రిక 3:19 ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మనము ఆల్రెడీ సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గమనించారా? సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయాల్లో దేవుని ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. మొట్టమొదట దేవుని ఎదుట నీ మనస్సాక్షిని సమాధానపరుచుకొని సమ్మతి పరుచుకోకపోతే నీకు కుష్టి వ్యాధి వచ్చినట్టే. నీ మనస్సాక్షి నీ శరీరాన్ని ఆత్మని నరకానికి వెళ్లకుండా కాపాడే శక్తి కలిగిన మనస్సాక్షిని నీ ఆత్మతో పాటు దేవుడు పెట్టాడు. దాన్ని మరలా బాగు చేసుకోవాలంటే బాగు చేసే దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే నీ మనస్సాక్షి సరి చేయబడుతుంది, నీ మనస్సాక్షి బాగు చేయబడుతుంది. ఇప్పుడు చూడండి, అలాంటి మనస్సాక్షి యోబు జీవితంలో గడగడ వణికిపోతున్నాడు. ఏమండి, యోబు యొక్క శరీరం అంతా కూడా కుళ్ళిపోతున్నా, మట్టి పిల్లల చేత నడిపించబడుతున్నా, యోబు దేహం నుంచి పురుగులు బయటపడుతున్నా, యోబు ఏమన్నాడు తెలిసిన, యెహోవా ఇచ్చెను అంతే. పిల్లలందరూ చనిపోతున్నా, తన శరీరం మొత్తం కుళ్ళిపోతున్నా, మాట వలన కూడా పాపం చేయలేదంట. అంటే యోబు మనస్సాక్షి ప్రతి దినము దేవుని ఎదుట సమాధానపరుచుకుంటున్నాడు. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి దినము మనస్సాక్షి ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్న ప్రతి దానిని పరీక్షించుకొని పరిశోధించుకొని సరి చేసుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, నీ మనస్సాక్షి పనిచేస్తుందండి? నీ మనస్సాక్షి సరి చేసుకోగలుగుతుందండి? ఈ రోజున నీ మనస్సాక్షి దేవుని చేత నడిపించబడుతుందండి? ఉపదేశంలో 66 గ్రంథాల్లో రాయబడిన వాక్యము చేత నీ మనస్సాక్షి నడిపించబడుతుందండి? నీ ఇష్టం. నరకానికి వెళ్ళిన ధనవంతుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలిసిన, అబ్రహామా ధనవంతుడి గురించి మాట్లాడిన మాట, నా కుమారుడా, నీ బ్రతుకు కాలం అంతా నీ ఇష్టము చొప్పున నడిపించబడ్డావు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు. ఎక్కడున్నాడు అంటే తన మనస్సాక్షి పాడైపోయింది. తన మనస్సాక్షి పాడైపోయింది కనుక తన శరీరం చేస్తున్న పాపం, తన ఆత్మకు వచ్చేటువంటి శిక్ష గురించి తన మనస్సాక్షి ఎక్కడా బోధించట్లా. తన మనస్సాక్షి తన శరీరం యొక్క సుఖభోగముల యందు ఆనందిస్తూ డబ్బులు సంపాదించుకోవడంలో వాళ్ళ సమయాల్ని ఖర్చు పెడతా ఉన్నారు.
గమనించారా? అందుకనే కొరింథీ సంఘానికి అపోస్తులుడైన పౌలు చెప్తాడు కదా, రక్షించబడుతున్న వాడికి ఈ సువార్త దేవుని యొక్క శక్తి, నశించిపోతున్న వాడికి వెర్రితనంగా ఉంటుందట. ఎక్కడది? 18వ వచనమా? మొదటి కొరింథీ పత్రిక. సిలువను గూర్చినటువంటి వార్త వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. గమనించారండి? రక్షించబడేవాడికి దేవుని శక్తి. గుర్తుపట్టగలుగుతున్నారా? పరిశుద్ధులు సంఘాన్ని మంచి మనస్సాక్షి కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు పెంచుతున్నాడు. ఈ రోజున ఎదిగే పిల్లలు ఉన్నారండి. రండి యోబు పుస్తకంలోకి వద్దాం. కంటిన్యూ చేయండి నాన్న. భక్తిహీనుల యొక్క శరీరంలో ఎలాంటి విషయాలు చూసి గడగడలాడుతున్నాడో చూడండి. భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుతున్నారు? వారు ఉండగానే వారితో కూడా వారి యొక్క సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబాలు స్థిరపరచబడుతున్నాయి. వారి కుటుంబములు భయమేమీ లేక. చూడండి, భక్తిహీనుల కుటుంబాలకి భయమేమీ లేదంట. భయమేమీ లేక క్షేమముగా ఉన్నాయి. దేవుని దండము వారి మీద పడుటలేదు. చూసారా వాళ్ళు ఎలా ఉన్నారో? భక్తిహీనుల మీదంట దేవుని యొక్క దండము రావట్లేదంటండి, శిక్ష రావట్లేదంట. ఏమండి, తండ్రి చేత శిక్షించబడిన కుమారుడే నీతిగలవాడవుతాడు, పరిశుద్ధుడవుతాడు. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడవుతాడని రాయబడిందండి. అర్థమైందండి? నీ దైవజనుడు నిన్ను శిక్షిస్తున్నాడా? నిన్ను నీ కుటుంబాన్ని గద్దిస్తున్నాడా? గద్దించడానికి ఒప్పుకుంటావా? తిరుగుబాటు చేస్తావా? భయం ఉందండి నీకు? భక్తిహీనలో ఎలాంటి మనస్సాక్ష్యం ఉంటుందో తెలిసినా? అసలు దేవుడు కూడా మమ్మల్ని ఏం అండవు, మమ్మల్ని ఏం శిక్ష వేయడు. బాబానే వింటున్నావా? భక్తిహీనుడు ఎంత దర్జాగా ఉంటాడో తెలిసినా? దేవుని దండం మా మీదకి రాదు. మా పిల్లలు చూడు, ఒకడు ఫారిన్లో, ఒకడు లండన్లో, ఒకడు అమెరికాలో. మా పిల్లలందరూ ఉద్యోగస్తులే. దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు అంటూ ఉంటారు. చూసారండి? ఐస్ క్రీమ్ మాటలు. సంఘాల్లో ప్రార్థనలు చేసే సంఘాలు చాలా ఉన్నాయండి. దేని కొరకు ప్రార్థన చేస్తారు తెలిసిన? ప్రభా, మా సంఘంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వాలయ్యా. ఏండి, ముఖ్యమంత్రులు అయితే ఏమైనా పరలోకం వెళ్తారా? సంఘాల్లో ముఖ్యమంత్రులు అవ్వాలని ప్రార్థనలు చేయటం ఏంటండి? సంఘ పిల్లలంటే ఎమ్మెల్యేలు అవ్వాలంట. ఏంటి ప్రార్థనలు చేస్తున్నారండి? సంఘాలు పెద్ద పెద్ద పేరు మోసిన సంఘాలు, ఇంటర్నేషనల్ స్పీకర్స్. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక నీతిమంతుడు మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి, భక్తిహీనులంట వాళ్ళకి దేవుని దండం కూడా రాకపోవడం చూసి వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళని చూసి గడగడలాడిపోతున్నాడంట యోబు. చదువునానా? వారి గొడ్లు దాటగా, వాళ్ళ గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుతుంది. వారి ఆవులు ఈచుకపోక ఈనును. ఇప్పుడు ఏమని అనుకుంటున్నారో తెలిసిన? మన గొడ్లు, గోదలు, మన బండ్లు, మన ఇళ్ళు, మన పొలాలు, మన ఆస్తులు క్షేమంగా ఉన్నాయి. దేవుడు ఇవన్నీ ఇచ్చి క్షేమంగా ఉన్నాడంటే, ఈ క్షేమంగా ఉన్నాయంటే అర్థం ఏంటి? దేవుడు నన్ను దీవించాడు అందుకనే పొలం ఉంది, దేవుడు నన్ను దీవించాడు అందుకనే స్థలం ఉంది, దేవుడు నన్ను దీవించాడు అందుకనే బిల్డింగ్లు ఉన్నాయి. అవునా? జాగ్రత్త, మోసపోమాక. చదువు నాన్న, నాకు టైం అయిపోతుంది. చదువు నాన్న. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపిస్తారు. అమెరికా ఒకడు, లండన్ ఒకడు. అంటే కార్తీక్ గారు కమాండర్ అవుతాడంట. మా కార్తీక్ గారు అయ్యా గన్ను పట్టుకొని తిరుగుతారయ్యా కమాండర్లో. అయ్యా అంతేనా? కమాండర్లు బూట్లు వేసుకొని పరిగెత్తుతుంటారయ్యా. టకా 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 టకా.
ఏం చెప్తామండి? కార్తీక్ వాళ్ళ తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు తెలిసిన? అయ్యా, నా బిడ్డలు దేవుని మందిర ఆవరణలో పచ్చని ఒలీవ మొక్కల్లాగా ఎదిగితే చాలయ్యా. డిగ్రీ ఆపేశారండి ఆ బిడ్డకి. డిగ్రీ ఆపేసి పంపారు. ఉద్యోగం ఏదైనా ఉంటే చూపించండి అయ్యా, ఆడికి పని లేకపోతే వాడు నిద్ర పడతలేదు అంటే నేను పట్టిస్తానుగా నిద్ర, పంపించండి నా ఆడి స్పెషల్ ఉద్యోగం ఇప్పిస్తానికి పంపించండి అన్న. వచ్చిన దగ్గర నుంచి దొడ్లు గడటం, ఆ యాసిడ్లన్నీ అవి చేసేస్తున్నాడు. డబ్బాలు 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 డబ్బాలు. ఏంటంటే అమ్మగారు కడగమన్నారంట. ఊరిని అమ్మగారు కడగమంటూ చల్లకుండా, ఊరే కడగమన్నారు బాగానే ఉందనే, ఏదో వారానికి ఒకసారి 2 సార్లు యాసిడ్ పెట్టి కడుగుతారా? మామూలుగా బ్రష్ పెట్టి డైలీ కడుక్కోమంటే బ్రష్ పెట్టి కడుగుతారు, కానీ ఆ డబ్బాలు యాసిడ్లు ఇవన్నీ పెట్టి రోజు కడుగుతారంటరా. నేను 2 రోజులు ఆగి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఆ డబ్బాలు మొత్తం ఖాళీ అయి ఉన్నాయి. ఏంద్రా ఈ డబ్బాలు ఏమైపోయినాయంటే ఒక్కోటి 250 300 అయ్యి, ఏంద్రా డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయంటే అమ్మగారు రోజు కడగమన్నారు అయ్యగారు. ఊరే ఎట్టయితే ఎట్రా నాయనా. కమాండర్ గారు వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి పెయింట్ వర్క్ జరుగుతుందండి. వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక వర్క్ జరుగుతుంది మందిరంలో. దేవునికి మహిమ కలుగును. మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. మా కమాండర్ రావడం తెలిసిన, అయ్యా ఈ చేత్తో చేయటం కాదయ్యా, ఈ చేత్తో కూడా చేస్తాను, 2 చేతులతో చేస్తాను అయ్యగారు అంటున్నావు. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ పెయింట్ వేసి చక్కగా కొత్త పెయింట్ అయిపోతున్నాడు. నాకు తెలిసి ఒక 3-4 నెలలు పట్టిద్ది ఈ మందిరం మొత్తం. వాక్యాలు ప్రతి వాక్యం దగ్గర చాలా జాగ్రత్తగా దిద్ది కలర్ వేయాలి. 3-4 నెలలు పట్టిద్ది. 3-4 నెలల్లో దేవుడు సంపూర్ణమైన మారు మనసు, ప్రభు కొరకు జీవించే కృప మా కార్తీక్కి దేవుడు కృపనిచ్చునుగాక. అందరూ ఆమెను అన్నారా లేదా? ఎవరైనా అనకపోతే చెప్పండి, మళ్ళీ అనండి. రాయప్ప గారు అన్నారా? అసలు మా రాయప్ప గారు ఇష్టపడ్డాడు. కార్తీక్ యు ఆర్ ఏ గుడ్ బాయ్ అన్నాడు. నా చరిత్రలో నేను సేవకు వచ్చిన తర్వాత మా నాన్న మెచ్చుకున్న వ్యక్తి ఎవరు లేరండి. నాన్న మెచ్చుకున్న కార్తీక్. ఇప్పుడు కార్తీక్ పేరు ఏంటో తెలిసిన? రాయప్ప గారు మెచ్చుకున్న కార్తీక్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, వెళ్ళిపోదాం, మనకు టైం లేదు. బల్లారాధన ఉంది, మనకు టైం లేదు. కానీ చదువునా కంటిన్యూ చేయి తల్లి. వారి పిల్లలు నటనము చేయుదురు. చూసారా, వాళ్ళ పిల్లలు చక్కటిగా నటన చేస్తారంట. దేవుని దండ మా మీదకి ఏమి రావట్లేదు, దేవుని ఉగ్రత మా మీదకి ఏమి రావట్లేదు. వాళ్ళ పిల్లలందరూ కూడా చక్కటి నటన చేస్తారంట. ఏ విధంగా నటన చేస్తారు? చదువమ్మా. తంబుర స్వర మండలములను పట్టుకొని, తంబుర స్వరమండలములు పట్టుకొని వాయించుదురు. చూడండి, వాళ్ళు కూడా చక్కగా పాటలు పాడతారు, మందిరంలో బైబిల్ చదువుతారు, చక్కగా గిటార్లు కూడా వాయిస్తారు, చక్కగా సునాదాలు మొత్తం వాయిద్యాలన్నీ చక్కగా వాయిస్తారు వాళ్ళ పిల్లలంతా కూడా. ఎవరు పిల్లలు వీళ్ళు? భక్తిహీనులు పిల్లలు. ఎవరు చూస్తున్నారు? మనస్సాక్షి కలిగిన యోబు చూస్తున్నాడు వీళ్ళ చరిత్ర అంతా. కంటిన్యూ చేయనా? సానిక నాదము విని సంతోషించుదురు. నాదాలు విన్నంటేనే వాళ్ళు కూడా ఊగుతురంట ఉయ్యాల అనగానే. పావులు ఎక్కడ పావులు అక్కడ బయటకు వస్తా, చూసారా? అట్లా వస్తూ ఉంటారంట ఆ పిల్లలు. వారు శ్రేయస్సు కలిగి, వాళ్ళు ఎలాగుంటారు తెలిసిన? వాళ్ళు బహుశ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, సంతోషంగా గడుపుతారు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎక్కడికెళ్తారంట? పిక్నిక్ పార్కా అమ్మా? పిక్నిక్ పార్క్ వెళ్తాడా? ఎక్కడికి వెళ్తారంట? పాతాళంలో చల్లని ఏసీలు ఉంటాయండి. పాతాళంలో ఏసీలు ఉంటాయి ఎక్కడన్నా? రాయపు గారు, పాతాళంలో ఏసీలు ఉంటాయా? ఇప్పుడు అర్థమైందా? శరీరంలో గడగడ గడగడ వణుకుతున్నాడు. మంచి మనస్సాక్షి పనిచేసిన శరీరాలు ఎలాగుంటాయి తెలిసిన? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. ఒక బిడ్డను నువ్వు కళ్ళతో చూస్తుంటే వాళ్ళ బ్రతుకులో ఏం సంభవించబోతుందో చూసి నువ్వు గడగడలాడిపోతావు. ఇదేనండి మంచి మనస్సాక్షి అంటే. ఈరోజు పాడాం కదా, పరిశుద్ధులలో నీ స్వాస్యమెట్టిదో, ఎన్నో యేసయ్యా తెలుపుము నా మనసుకు,
తెలుపుము నా మనసుకు, యేసయ్యా తెలుపుము నా మనసుకు, నన్నెందుకు పిలచితివో, నాకై ఉపయోగించిన బలమెట్టిదో, పరిశుద్ధులలో నీ శ్వాసమెట్టిదో, పరిశుద్ధులలో నీ శ్వాసమెట్టిదో, తెలుపుము నా మనసుకు, యేసయ్యా తెలుపుము నా మనసుకు, తెలుపుము నా మనసుకు, యేసయ్యా తెలుపుము నా మనసుకు, నన్నెందుకు పిలచితి ఓ నా తల్లి గర్భములో నేనున్నప్పుడు ప్రత్యేక పరచెను నీ సంకల్పము, నా తల్లి గర్భములో నేనున్నప్పుడు ప్రత్యేక పరచెను కల్పము, నీ ప్రత్యక్షతలు అధికముగా ఇచ్చి అతిశయించుట దూరము చేసితివి, నీ ప్రత్యక్షతలు అధికముగా ఇచ్చి అతిశయించుట దూరము చేసితివి, సరిపోదునా శ్రీమంతుడా నిన్ను నే చూచుటకు, నీ ఎదుట నేను నిలచుటకు, సరిపోదునా శ్రీమంతుడా నిన్ను నే చూచుటకు, నీ ఎదుట నేను నిలచుటకు, నన్నెందుకు పిలచితివో, నాకై ఉపయోగించిన బలమెట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్యమెట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్యమెట్టిదో, తెలుపుము నా మనసుకు, యేసయ్యా తెలుపుము నా మనసుకు, తెలుపుము నా మనసుకు, యేసయ్యా తెలుపుము నా మనసుకు, నన్నెందుకు నీకు దూరమై నేనున్నప్పుడు విడువక ప్రేమించి నన్ను పిలచితివి, అందరూ కలిసి పాడదాం, నేనున్నప్పుడు విడువక ప్రేమించి నన్ను పిలచితివి, యుగ యుగాలలో దాచిన మర్మము అల్పుడనైనా నాకు బయలు పరచితివి, యుగ యుగాలలో దాచిన అందర బలబడ కళదుర మకనందుర నాకు బయలు పరచితివి, సరిపోదునా శ్రీమంతుడా నిన్ను నే చూచుటకు, నీ ఎదుట నేను నిలచుటకు, సరిపోదునా శ్రీమంతుడా రబలందుర బకనందుర, శక్తివంతుడైన తండ్రి నిలచుటకు, నన్నెందుకు పిలచితివో, నాకై వినియోగించిన బలమెట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్యమెట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్యమెట్టిదో, తెలుపుము నా మనసుకు, యేసయ్యా తెలుపుము నా మనసుకు, తెలుపుము నా మనసుకు, యేసయ్యా తెలుపుము నా మనసుకు, నన్నెందుకు పిలచితివో. ఒక విషయం చెప్పిన, మంచి మనస్సాక్షి పనిచేస్తే
నీ మనస్సాక్షి ఉపదేశం చేత పనిచేయటం ప్రారంభించినప్పుడు అద్భుతం ఏంటో చెప్పనా? నేను అడుగుతున్నాను, పుట్టుకతోనే పాపి అయిన మనుషునికి దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత ఉందండి? ఒక అద్భుతం చెప్పనా? నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఆగిపోతూ ఉంటే నీ స్వాస్యం ఎక్కడో తెలిసిన? నీ మంచి మనస్సాక్షి నిన్ను పరిశుద్ధుల గుంపులో చేర్చిది. కొట్టు చప్పలు కొట్టి గట్టిగా. మరణమే లేని మహిమ గల దేవుని రాజ్యంలో చేరుస్తుంది. గుర్తుపెట్టావా? అందుకు కష్టపడుతున్నావా? నువ్వు నీ పిల్లలు చెత్త మోక. అందుకు కష్టపడుతున్నారండి శాపగ్రస్తులారా. అందుకు కష్టపడుతున్నారా? యోబు మగసిరి గలవాడై, యోబు మంచి మనస్సాక్షి గలవాడై పోరాడితే మరణాలు కాస్త ఏమైంది చెప్పండి? ఏమైంది? జీవంగా మారిపోయినాయి. మనస్సాక్షిని నమ్ముకొని నడిపించబడ్డ యోబు కుటుంబం ఎన్ని రీతులుగా నష్టపోయిందో దానికి రెండంతల కృపను పొందుకున్నాడు. కొట్టి చప్పలు కొట్టి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఉదయకాలంలో ఒక మంచి మనస్సాక్షి గురించి దేవుడు నన్ను దర్శించి మాట్లాడుతూ వచ్చినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుందండి. ఇది ఎన్ని నెలలు చెప్పినా తరగదేమో అనిపిస్తుంది. నా ప్రభు నన్ను, నా బిడ్డల్ని, సంఘాన్ని ఎంత ప్రేమించాడో కృతజ్ఞుడై ప్రతి మనస్సాక్షిని బాగు చేయడానికి దేవుడు చూపిస్తున్న ప్రేమను బట్టి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను నా ప్రభు సన్నిధిలో. నీ చిత్తంలో ఉన్న బిడ్డలను నడిపించి బిడ్డలందరి మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవుని ప్రేమను చూసి నీ మనస్సాక్షి పనిచేస్తూ నీ మనస్సాక్షి మాట విన్నప్పుడు మనస్సాక్షి చేత నడిపించబడిన యోబు మాట వలన కూడా పాపం చేయకుండా యథార్థవంతుడిగా దేవుని ఎదుట సాతాను చేత అనేక పర్యాయాలు శోధించబడినప్పటికీ మనస్సాక్షి ద్వారా దేవుని ఆత్మ యోబుని కాపాడినప్పుడు విశ్వసించాడు. ఎన్ని పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ తిరిగి సంపాదించుకున్నాడు. మన మనస్సాక్షి పని చేయకుండా ఎన్ని నష్టపోతున్నామో దేవుని దగ్గరకు వచ్చి నీ మనస్సాక్షిని బాగు చేసుకుంటే నువ్వు పోగొట్టుకున్న సమాధానం, నువ్వు పోగొట్టుకున్న ప్రేమ, నువ్వు పోగొట్టుకున్న నీ బంధువులు చుట్టాలను అందరినీ కూడా సంపాదించుకోగలుగుతావు. మనస్సాక్షి నమ్ముకొని బ్రతికాడు యోబు. మరలా దీవించాడు. మనస్సాక్షి ద్వారా కట్టబడిన ప్రతి జీవితాన్ని దేవుడు మరలా సంపాదించుకునే దేవుడు. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకున్నాను నేను. మరలా తిరిగి బిడ్డల సంఘాలకు వస్తుంటే ఆనందానికి అవలేవు. గత కాలంలో కాపాడుకున్న బిడ్డలు కూడా సంఘాలకు చేర్చబడుతున్నారు. నా ప్రభువు ఎదుట కృతజ్ఞుడై బ్రతుకుతున్నా. కనుక మంచి మనస్సాక్షి ద్వారా ఫరెవర్ నువ్వు ఎప్పటిదాకా ఉంటావో, నీ ఆత్మకు చావు లేకుండా ఎప్పటిదాకా ఉంటుందో నీ ఆత్మతో పాటు నీ మంచి మనస్సాక్షి కూడా నీ మీద నీ కొరకు సాక్ష్యం చెప్పి ఉగ్రత నుండి తప్పించి నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని కూడా కాపాడగలిగింది మంచి మనస్సాక్షి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలతో నాతో మాట్లాడుతూ వచ్చావు. మమ్మల్ని అందరినీ కూడా దర్శిస్తూ వచ్చావు. నీ వాక్యముల నుండి మాతో మాట్లాడుతూ వచ్చావు. నా దేవా, మనలను మనమే పరీక్షించుకుందాం.
తెలుపుము నా మనసుకు యేసయ్యా, తెలుపుము నా మనసుకు నన్నెందుకు పిలచితివో, నాకై ఉపయోగించిన బలమెట్టిదో. పరీక్షించుకుంటున్నావా నాన్న? నీ మంచి మనస్సాక్షి బాల్యదినం నుండే దేవునికి విరోధంగా ఉన్న ప్రతి దానిని, నీ జీవితాన్ని, ఆత్మను, శరీరాన్ని కాపాడుతుంది కదా. అలా కాపాడే నీ మంచి మనస్సాక్షిని ఎన్నిసార్లు అణిచివేశావు? ఒకవేళ నీ మంచి మనస్సాక్షిని అణిచివేస్తున్నట్లయితే, మరలా నీ మంచి మనస్సాక్షిని బాగు చేసుకోకపోతే బిడ్డలారా, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. యోబు మంచి మనస్సాక్షి కలిగిన యోబు తన శరీరంలో గడగడ గడగడ వణికిపోతున్నాడు. భక్తిహీనులకు సంభవించబోయే పరిస్థితులు కళ్ళారా చూస్తున్నాడు. వాళ్ళందరూ ఒక్క నిమిషంలోనే పాతాళంలో ఉంటారంట. బిడ్డలారా, నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు సరి చేసుకో, దేవుని దగ్గర సమాధానపడు. బాప్తీసం తీసుకున్న బిడ్డలారా, మోసపోవద్దు. మనందరం బాప్తీసం తీసుకున్న పిల్లలమే, మోసపోవద్దు. నువ్వు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడో లేఖనాల్లో చూడు. నువ్వు నీ బిడ్డల గురించి దేవుడు నీ కొరకు ఏం మాట్లాడుతున్నాడో, నీ బిడ్డల భవిష్యత్తు దేని మీద ఆధారపడి మీరు కడుతున్నారో చూడండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో నీకు ఇవ్వబడిన మనస్సాక్షిని మరలా నూతనపరుచుకో. దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. యోబు పోగొట్టుకున్నాడు, మంచి మనస్సాక్షి కలిగి బ్రతికాడు, కానీ ఎన్నో నష్టపోయాడు. కానీ వాటన్నిటినీ తిరిగి మరలా రెండంతలుగా పొందుకున్నాడు. ఈరోజు నీ మనస్సాక్షిని చంపుకోమాక, ధైర్యం తెచ్చుకో. ప్రభు దగ్గరికి రా. తిరిగి మరలా ఆయన మాత్రమే నీ మనస్సాక్షిని కట్టగలడు. నీ మంచి మనస్సాక్షిని వాక్యము చేత, ఉపదేశం చేత నింపుకో. నీ హృదయం నిండా నింపుకో. వెళ్ళరా, 3 సెక్షన్లుగా దేవుడు 3 ఆదివారాలుగా మంచి మనస్సాక్షి ఎలాగుంటుందో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజైనా నీ మనస్సాక్షిని దిద్దుకొని, ప్రభా నా మనస్సాక్షిని బాగు చేయవా, కేక వేస్తారా, ప్రార్థన చేస్తారా. నీకు దూరమై నేనున్నప్పుడు విడువక ప్రేమించి నన్ను పిలచితివి. ఎన్నోసార్లు దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను పిలుస్తున్నాడు కదా. మంచి మనస్సాక్షి దేవుడిస్తే ఎన్నిసార్లు తోసేస్తున్నావు. తిమోతి ఎన్నడూ త్రోసివేయలేదంట. పౌలు దగ్గర ఎదిగిన తిమోతి మనస్సాక్షిని తోసేసుకోలేదు. తిమోతి విశ్వాసాన్ని, మంచి మనస్సాక్షిని కాపాడుకున్నాడు. జీవగ్రంథంలో అతన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దైవజనుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు సాక్ష్యం ఇవ్వగలడా? ఒకసారి ఆలోచించుకోవా. నీకు దూరమై నేనున్నప్పుడు విడువక ప్రేమించి నన్ను పిలచితివి. యుగ యుగాలలో దాచిన మర్మము అల్పుడనైన నాకు బయలుపరచితివి. సరిపోదునా శ్రీమంతుడా. నిత్యము వేవేల దూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు నీ కొరకు ఆయన రిక్తునిగా చేసుకొని నడివీధుల్లో ఉమ్మివేయబడుతూ, గుద్దబడుతూ, అవమానించబడుతూ, భక్తిహీనుల చేత కొట్టబడి ఏడ్చబడ్డాడు. ఎందుకో తెలిసిన? నిన్ను కాపాడుకోవడానికే. ఎందుకో తెలిసిన? నీ మంచి మనస్సాక్షిని బాగు చేయడానికే. ఈ రోజున కృపను పోగొట్టుకోవద్దు. ఒక దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడుతున్నా. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసి నేర్చుకో. నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది, దానిని నమ్ముకోమాక. ఇకనైనా శరీరానుసారమైన బ్రతుకు మరణం అని వాక్యం చెప్తుంది. బిడ్డలారా, శరీరాన్ని విడిచిపెట్టే ఒక మంచి బ్రతుకు,
పరిశుద్ధమైన బ్రతుకు, యేసయ్యను పోలిన బ్రతుకు నాకివా, నా మనస్సాక్షిని బాగు చేయి ప్రభా. అడుగుతున్నావా? తల్లి గర్భంలో ఉండగానే నిన్ను ఎన్నుకున్నాడంట. నువ్వు పెరిగిన తర్వాత నిన్నెంతోమంది ద్వేషించవచ్చు, నీ తల్లిదండ్రులే నువ్వు చస్తే బాగుండనొచ్చు, కానీ నీ దేవుడు ఎలా అనలేదే. నీ దేవుడు నిన్నెన్నడూ తోసేయలేదే. ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంది. ఆయన ప్రేమ విడువక ప్రేమిస్తూనే ఉంది, నిన్ను పిలుస్తూనే ఉంది. ఇకనైనా నీ మనస్సాక్షిని మార్చుకోవా? ఇకనైనా నీ మనస్సాక్షిని సరి చేసుకోవా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును పంపి నీ బిడ్డలతో నాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు మమ్మల్ని ఎంతగానో దర్శించి 3 దినాలుగా 2వ కీర్తనలో నుంచి మాతో మాట్లాడి నాయనా, ఈ పునరుద్ధాన దినాన మంచి మనస్సాక్షి గురించి మాతో మాట్లాడి మమ్మల్ని మరలా సరిచేసి బాగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం. ఆమెన్.